వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఎవరిది బ్రదర్? మీ అక్క కాదు, మా నాన్నగారిని ఒక సానిధి వల్ల వేసుకుంది. దానికి పుట్టినవాడు వీడు. కృష్ణ కృష్ణ, ఇదెక్కడ అన్యాయం అండి? కన్న కొడుకుండగా పరాయి వాడి చేత తద్దినం పెట్టిస్తున్నారు. శ్రీబాబు గారు శ్రీ కొత్త మేనేజర్ గారు నన్ను స్త్రీ వాయింపు వాయిస్తున్నాడు. శ్రీ మహాప్రభు. అతనే రాజేశ్వరి కొడుకు. ముమ్మూర్తులా వాళ్ళ బాబు నోట్లోంచి ఊడి పడ్డట్టున్నాడే. మన ఎస్టేట్ లో కొంత భాగాన్ని వాళ్ళకి అమ్మేమంటున్నారు. నిజమే? అవును, డబ్బు అవసరమే అమ్మాను. అయినా నా సొంత విషయాలు నీకెందుకు? తమ్ముడు, నాన్నగారికి ఇష్టమైన ఆస్తి కాబట్టి అమ్మగారికి అదంటే ఎంతో ప్రాణం. అటువంటిదా నమ్మటం న్యాయమేనా? ఓ తమ్ముడు తమ్ముడు అంటున్నాడు. ఎవరిది బ్రదర్? మీ అక్క కాదు, మా నాన్నగారిని ఒక సానిధి వల్ల వేసుకుంది. దానికి పుట్టినవాడు వీడు. పాపం, మగపిల్లలకి విలువలేని కులంలో పుట్టాడు. ఇదే ఆడపిల్లగా పుట్టుంటే ఈ పాటికి ఎంతక్క కాలి గజ్జె కట్టి నాలాంటి అందగాడికి విందు చేస్తుండేవాడు. వేశ్య నోటిన అదే కడుపున పుట్టిన ఒక వేశ్యగాడికి అందరూ ఇంత వాల్యూ ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అదే మా దేశంలో అయితే వీడిని అందరూ బాస్టర్డ్ అంటుంది. మా తమ్ముడే ఇక్కడ లేకపోతే మా అమ్మను గురించి పరుషంగా మాట్లాడిన మీ బాబు కొడుకుల్ని ముక్కలు ముక్కలు చేసి ఉండేవాడిని. జాగ్రత్త, ఇంకొకసారి మా ఎస్టేట్ లో అడుగు పెట్టారో ఆ ప్రాంతంలో మీ సమాధులే మిగులుతాయి. రాజా, ఏమిటలా కూర్చున్నావు? రా, భోంచెద్దు గాని. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఏం బాబు, ఏం జరిగింది? పుట్టే క్షణం వరకు ఏ తల్లి కడుపును పుడతాడో తెలియని బిడ్డ విధివశాన ఒక కులంలో పుడితే అతన్ని హేళన చేయటం, మనస్సు నొప్పించటం న్యాయమా అమ్మా? ఏమైంది? తమ్ముడి స్నేహితులు నన్ను. అర్థమైంది రాజా. తగిలిన గాయం మీద రాళ్లు విసరడం, బాధ పెట్టడం కొందరికి ఆనందం. కులాలు మతాలు లేవని, ఇది వసుధైక కుటుంబమని ఎందరూ ఎన్ని సందేశాలిచ్చినా ఉపన్యాసాలిచ్చినా మన రక్తంలో జీర్ణించుకుపోయిన కుల వ్యవస్థ ఇంకా సమసిపోలేదయ్యా. వాళ్ళ మాటలు పట్టించుకోకు. తమ్ముడు అని పిలిచే అభిమానం నీకున్నా అలా పిలిపించుకునే అదృష్టం ఆ దౌర్భాగ్యుడికి లేదు. వాడి స్నేహితులు వాడిలాంటి రాక్షసులే. ఆ పశువుల పేలాపల్లకు బాధపడకు. పద, భోంచెద్దు కాని. నిన్న నువ్వు కబురు చేసేదాకా నువ్వు ఇక్కడ ఉన్నట్టు నాకు తెలియలేదమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నావా? నమస్కారం అమ్మాయి గారు. చాలా కాలం అయింది తమరిని చూసి. బాగున్నారా? కూర్చోండి. రెండన్నయ్య. విష్ణు అమ్మా, అబ్బాయి గారిని పిలవండి. వెళ్ళు బాబు, వెళ్ళి తొందరగా తంతు కాని. ఆగు. అక్కడ కూర్చోవలసింది నువ్వు కాదు, బాబు. రాజా, ఇక్కడ కూర్చొని కార్యక్రమం జరిపించు. లక్ష్మి, ఏమిటి? కృష్ణ కృష్ణ, ఇదెక్కడ అన్యాయం అండి? కన్న కొడుకుండగా పరాయి వాడి చేత తద్దినం పెట్టిస్తున్నారు. నువ్వు కూర్చో బాబు. ఏమిటా మూర్ఖత్వం? అసలు ఎవరతను? మావారి కొడుకన్నయ్య, రాజేశ్వరి కొడుకు. కృష్ణ కృష్ణ, ఆ దేవదాసి కొడుకు. దేవదాసి కులంలో పుట్టిన తులసి మొక్కంత పవిత్రురాలు రాజేశ్వరి.
రాజవంశం అప్రదిష్ట పాలు కాకూడదన్న ఉద్దేశంతో తాను ఆత్మాహుతి చేసుకుని తన భర్తను నాకు త్యాగం చేసిన మహా ఇల్లాలు. ఇల్లాలు దేవదాసులందరూ ఇల్లాళ్ళైతే ఇక దేశంలో ఇల్లాళ్ళకి విలువే ఉండదు. తుచ్చమైన ఆస్తిపాస్తుల కోసం హత్యలు మారణహోమాలు జరిపించే పెద్ద కులంలో పుట్టిన మీలాంటి వాళ్ళకంటే కొన్ని కోట్ల రెట్లు ఉత్తమరాలు ఆవిడ గురించి హీనంగా మాట్లాడకండి. ఆవిడ ఎలాంటిదో మనకు అనవసరం. ఆవిడ కొడుకు ఈ బాధ్యత నిర్వహిస్తే మావగారి ఆత్మ శాంతించదమ్మా. వారి ఆత్మ శాంతించడం కోసమే రాజా చేత ఈ కార్యక్రమం జరిపిస్తున్నాను. బురదలో పడ్డ గులాబీ పూల కన్నా మంచున తడిసిన మంకిన పూలతో పూజ చేస్తే ఆ పరమాత్ముడు సంతోషిస్తాడు. కులభ్రష్టుడు అయోగ్యుడైన ఇలాంటి కొడుకు పిండం పెడితే అది పితృదేవతలకు ఆహారం కాదు, విషమవుతుంది. జమీందారికి వారసుణ్ణి, రాచరిక రక్తం ప్రవహిస్తున్న వాణ్ణి నేను కులభ్రష్టుణ్ణి. ఏదిరా రాచరికపు రక్తం? ఏ ఆ రక్తపు రంగు నలుపా తెలుపా? ఆ రక్తం సారాతో కలిసి నీరైపోయిందిరా, ఆవిరైపోయింది. నిజమే, నేను చెడిపోయిన వాణ్ణే. కానీ ఈ రాజా చెడిపోయిన వాళ్ళ వంశంలో పుట్టినవాడు, 10 మందితో తిరిగే సానికి పుట్టినవాడు. అసలు ఈ రాజా మా నాన్నకే పుట్టాడని నమ్మకం ఏమిటి? ఆ మాటకొస్తే నువ్వు మీ నాన్నగారికే పుట్టావన్న నమ్మకం ఏమిటి? ఎవరైనా తన తల్లికి పుట్టారన్నది నిజం, తండ్రి ఎవరన్నది కేవలం నమ్మకం మాత్రమే. అసలు నీలాంటి చండాలుడు ఆ మహానుభావుడికి పుట్టాడని చెప్పుకోవడం నా శీలాన్ని నేనే శంకించుకోవడం రా. అమ్మా, నాకు గౌరవ స్థానాన్ని కల్పించడం కోసం మిమ్మల్ని మీరు కించపరుచుకుంటున్నారా అమ్మా? కాదు రాజా, నిజం చెప్తున్నాను. ఈ కళ్యాణ ఆనందవర్మ గారి బిడ్డ కాదు. ఆయన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అయి ఉంటే ఇలా దుష్టుడు దుర్మార్గుడు అయ్యేవాడే కాదు. కన్న ప్రతి తల్లి ఆడదు కాదయ్యా. సమర్థుడైన నీలాంటి బిడ్డను కన్న తల్లి అమ్మవుతుంది. బిడ్డను కన్న గొడ్రాలినయ్యా నేను. అమ్మా, ఆనందవర్మ గారి కొడుకు నువ్వే, అందుకే ఆ స్థానంలో నిన్ను కూర్చోబెడుతున్నాను. కడుపున పుట్టిన బిడ్డనే కాదంటున్న వీళ్ళు మనుషులు కారు. వంశ ప్రతిష్టనే, ఆ మహానుభావుడి మర్యాదని గంగపాలు చేస్తున్న ఈ ఇంట్లో నేను క్షణం కూడా ఉండలేను. పదండి కేశవర్మ గారు, పోదాం. లక్ష్మి, ఆ దేవదాసి కొడుకే ఈ తంతు జరిపితే నీకు మాకు ఎలాంటి బంధుత్వాలు ఉండవు. జాగ్రత్త. నాన్న, అత్త ఏం తప్పు చేసిందని అంత మాట అంటున్నారు? పెద్ద కొడుకు రాజా ఆ బాధ్యత అందుకోవడం నేరమా? ఏ నువ్వు వాడు వెనకేసుకొస్తున్నావా? నేను మీకు చెప్పిన రాజా ఇతనే నాన్న. ఇతనా? నో, నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకున్నా లేకున్నా నేను పెళ్లి చేసుకోపోయేది ఇతన్ని. కానీ ప్రేమ అతనికి. నేను ప్రేమించింది రాజాని గాని అతని వంశాన్ని చరిత్రని కాదు. సరే, మీ ఇష్టం వచ్చాడు తగలడండి. అగ్గిరిగుండంలో ఉన్నట్టుంది నాకు ఇక్కడ. కామరాజు గారు, పదండి, పోదాం. ఉండలేని వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు. అంతేకాదు, మళ్ళీ ఇంకోసారి నొక్కి చెప్తున్నాను, రాజా ఒక్కడే నా కొడుకు. ఈ వంశానికి ఆస్తి పాస్తులకి వారసుడితనే. సరే, చూస్తాను. ఈ ఆస్తి ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. కామరాజు గారు, రండి. రండి వర్మ గారు, రండి రండి. మీరు కానివ్వండి పంతులు గారు. ఆనందవర్మ భూపతే నామధేయస్య సాంవత్సరేకమృతః ఆమశ్రార్థం ఆమరూపేణ అద్య కరిష్యేన్నమః. దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్యదేవ చ నమస్వధాదేః స్వాహాదేః.